నమస్తే బీచ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన నిర్మాణ సాధుల సమాచార సేకరణ ప్రక్రియపై పవన్ కళ్యాణ్ సమీక్ష. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేరుతుందన్న జగన్. చంద్రబాబు సీఎం అయ్యాక రెడ్ బుక్ అరాచకం పరాకాష్ఠకు చేరుతుందని ధ్వజం. ప్రతిపక్షాలను అణచివేసిన జగన్ కు శాంతి భద్రతలపై మాట్లాడే హక్కు లేదన్న ఎమ్మెల్యే నరేంద్ర. కూటమి పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టీకరణ. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్నపుర వీధుల్లో వైభవంగా సాగిన రథోత్సవం. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచార సేకరణ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. 29వ తేదీన సమాచార సేకరణ ప్రక్రియ మొదలైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించారు. ప్రతి పార్లమెంట్ కేంద్రంలో పార్టీ వీర మహిళలు, జన సైనికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, సమాచార క్రోడీకరణ ప్రక్రియలు సాగుతున్న విధానాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా చేస్తున్న ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. బాధ్యతని ఎంపిక చేయడం జరిగింది. ఇది బాగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని నాకు మనస్ఫూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయం చేయడానికి కేంద్ర కార్యాలయం రాజకీయ సమన్వయ కమిటీ నిరంతరం పర్యవేక్షణ మార్గదర్శకత్వం అందిస్తూ ఉంది. ఈ కమిటీలో తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పెద్దపూడి విజయ్ కుమార్ గారు, సందీప్ పంచకర్ల, పెనుగొండ సుబ్బారాయుడు గారు, సిఏ, డాక్టర్ బుర్రా దివ్యరాజు గారు, అందరితోటి చేస్తా ఉన్నాం. అలాగే దశాబ్దాల క్రితం ఈ ఇనిషియేట్ చేసేది ఈ ఆలోచన విధానం ఐడియాలజీ బేస్డ్ లీడర్షిప్ మోడల్కి ఇది కార్యరూపం. దాదాపు దీని మీద నేనే స్వయంగా ఒక ఎంటైర్ టీం దాదాపు ఒక 120 నుంచి 150 మంది కలిపి పనిచేసింది ఇది మీ దగ్గరికి తీసుకురావడానికి. అంటే దాదాపు వాళ్ళకి 4 రోజులు కూర్చొని ఇంతమందిని 18,000 మందిని సార్ట్ అవుట్ చేసి దాంట్లో 700 మందిని మనకి ఫైనల్ షార్ట్ లిస్ట్ చేయడానికి టుక్ దెమ్ అరౌండ్ 1 month and 722 hours పట్టింది. నేనే దీంట్లో 100 గంటలు పైగా నేను పనిచేశాను. దీంట్లో ఒక ఆఫీస్ టీమ్, వాలంటీర్స్, కాల్ సెంటర్ పీపుల్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మనుషులు వీళ్ళన్నీ తీసుకుంటూ వచ్చాం. అలాగే అరకు నుంచి అనంతపురం వరకు ప్రతిదీ చాలా డీటెయిల్ గా అధ్యయనం చేయడం జరిగింది. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు అవకాశం ఉండాలనే ఆలోచనలో ఈ కార్యక్రమం ఒక కీలక భాగం. ఈ కార్యక్రమం కోసం ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాం. దాదాపు దశాబ్దాల క్రితం ఆలోచన రూపకల్పన చేయడం జరిగింది. కాకపోతే ఇది ఆ మెచ్యూరిటీ ఇప్పుడు మన క్యాడర్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఆచరణలో పెట్టడానికి సరైన సమయం అనిపించింది. సో మీకు ఈ ప్రక్రియ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఫ్లో చార్ట్ తోటి, క్వశ్చనర్ తోటి, విభాగాల గురించి, బయోడేటా ఫార్మ్స్, అవసరమైన అన్ని గైడ్ లైన్స్ ని ముందుగా మీకు అందించడం జరిగింది. దీన్ని ప్రతి గైడ్ లైన్ కనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అందుకే వాటిని లెటర్ అండ్ స్పిరిట్ తో అమలు చేయాలి, మనస్ఫూర్తిగా అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో అబ్జర్వర్స్ ఈ కార్యక్రమంలో రోజుల వారికి కేటాయించిన పార్లమెంట్ లోనే ఉండాలని నేను అభ్యర్థిస్తా ఉన్నా. పంచాయతీ, మండల, అసెంబ్లీ, పార్లమెంటరీ అన్ని స్థాయిలో అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అనేది చాలా బలంగా వెళ్ళాలి. నేను ఇవాళ రివ్యూలో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులు ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అంటే ఎవరైనా ఇచ్చేసిన తర్వాత ఇన్ కేసు ఏదైనా మిస్ అయినా మేము ఇచ్చాము, ఒక పొరపాటు అయింది, రాలేదంటే కూడా అది స్పిరిట్, లెటర్ అండ్ స్పిరిట్ అవ్వదు, ట్రూ స్పిరిట్ లోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఫామ్ విధానం ఎట్లా ఉండాలని ఇప్పుడు ముందుగానే ఇంకా సరిపోవట్లేదు అనిపించింది. అదొకటి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది ఆబ్జెక్టివ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది పై కనిపించే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే, కానీ దీంతో నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్. అది జనసేన పార్టీ భవిష్యత్తు నాయకత్వ నిర్మాణంలో చాలా చాలా కీలకమైన అడుగు ఇది. ఈ కార్యక్రమంలో సేకరించే సమాచారం పార్టీ భవిష్యత్తు ప్రయాణానికి చాలా విలువైన డేటా బ్యాంక్ గా ఉపయోగపడుతుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడికి గుర్తింపు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ లో నాకు
నిన్న ఒక దాదాపు ఒక 30 దాకా చిన్న చిన్న ఇష్యూస్ చెప్పారు నాకు లాస్ట్ 2 days లో. నాయకులందరికీ కూడా, పరిశీలకులందరికీ కూడా నా అభ్యర్థన ఏంటంటే మీరు అట్లీస్ట్ తాము ఏం చేసినా పర్వాలేదు అనే స్థితిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఆ పర్యవసానమే ఇప్పుడు ఏపీలో నెలకొన్న దారుణ పరిస్థితులని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమెలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పిందన్నారు. చంద్రబాబు తను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గ పరిపాలనపై ప్రశ్నించి ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతుందని ధ్వజమెత్తారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కేసులే ఇందుకు ఉదాహరణలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుతా ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితులను ఒకసారి వివరించే కార్యక్రమం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయదలుచుకున్నాం. 2 ఏళ్ల కిందట, అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడ నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తా ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకుని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పితే, వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వలించినట్లు ఉన్నాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన జగన్ కు నేడు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరాచకాలు, దోపిడీలకు గత వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు. జగన్ పాలనలో జరిగిన అమానుష ఘటనలను ధూళిపాళ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచకాలకి, దోపిడీకి, అక్రమాలకి, దౌర్జన్యాలకి పేటెంట్ ఎవరికన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీకి, వారి నాయకత్వానికి. 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే రాజకీయంగా విభేదించిన వారు కావచ్చు, వ్యక్తులుగా విభేదించిన వారు కానీ, సైద్ధాంతికంగా విభేదించిన వారి మీద కానీ అడుగడుగున వేటాడి, వెంటాడి హింసించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైకాపా ప్రభుత్వం, గత 5 సంవత్సరాల పాలన. ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఇచ్చే మద్యంలో ప్రభుత్వ దుకాణాలు నడుపుతా మద్యం నాణ్యత లేదు అని ప్రశ్నించినందుకు ఓం ప్రకాష్ అనే వ్యక్తిని ఏ విధంగా చంపారో మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమంది కల్తీ, నాణ్యత లేని మద్యం, కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతే జంగారెడ్డి గూడెంలోనే 16 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా స్పందించని పరిస్థితి చూసాం, పరామర్శించని పరిస్థితి ఆ రోజు మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి మన కళ్ళ ముందున్న సంఘటన, అమర్నాథ్ గౌడ్ అనే ఒక విద్యార్థి తన అక్కని వేధిస్తున్నారు అనే ప్రశ్నించినందుకు ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలపెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, స్థానికంగా ఉండే నాయకత్వం దాన్ని సూసైడ్ కింద చేయాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే చివరికి విచారణ చేసి దాన్ని హత్య కింద నిర్ధారించడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అధికారిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మర్డర్లు చేసేవారికి భరోసా కల్పించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకోనందుకు పోలీసులు హింసిస్తే ఆ కుర్రాడు చనిపోయాడు, ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరు, కోవిడ్ సమయంలో మాకు మాస్కులు ఇవ్వండి అడిగినందుకు అతని మీద సస్పెండ్ చేయటమే కాదు, అడుగడుగునా హింసించి చివరికి పిచ్చోడనే ముద్రేసి వైజాగ్ నడి వీధిలో చేతులు కట్టేసి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇవాళ కూడా మన కళ్ళ ముందు సజీవంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అతన్ని హత్య చేసి ఇంటికే డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బహిరంగ మీటింగుల్లో వెంటేసుకొని తిప్పితే మొన్నే మనం చూసాం సుప్రీంకోర్టు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.